హాయ్ గైస్, స్మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మేము ఎటు వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశానికి వెళ్తున్నాము. ఇంకా మా అక్కయ్య వాళ్ళ పాప నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ర్యాపిడో బుక్ చేసుకున్నాము. సో అలా వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కువ మ్యాంగోసే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు సీజన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి చాలామంది తినాలి, మళ్ళీ 1 ఇయర్ వరకు ఉండవు అనేసి తీసుకుంటారు. మేము వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయింది అండ్ బియ్యం పోస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య తను ఇంకా ఫస్ట్ బియ్యం పోసేటప్పుడు పసుపు కుంకుమ వేయాలంట. ఒళ్ళో వేసిన తర్వాత 3 పిరికిళ్ళు నిండుగా ఇట్లా మనం చేతుల్లో పట్టుకొని నిండుగా పోయాలంట. 3 టైమ్స్ పోయాలి. అట్లా మనకు 5 నెంబర్సా 3 నెంబర్సా అలా పోస్తారంట. ఇంకా వాళ్ళ హస్బెండ్కి కూడా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కూడా పోసారు. సో ఈమె వాళ్ళ చిన్న అత్తయ్య అంట, అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లె. సో తను కూడా అంతే, సేమ్ 3 పిరికిళ్ళు నిండుగా చేతుల నిండా పట్టుకొని పోస్తుంది. గృహప్రవేశం అంటే కొత్త ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటుంది. సో ఆ అన్నయ్యకు కూడా పోసారు. ఫస్ట్ కాకపోతే మొక్కేసుకున్నారు, అది నేను వీడియో తీయలే. మా ఫ్రెండ్కి పోసింది. ఇది వాళ్ళ ఇంకో చిన్న అత్తయ్య అనమాట. ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళు. పెద్ద ఆమె, సెకండ్ ఆమె, ఈమె థర్డ్ ఆమె. ఇంకా ఈ అన్నయ్యకి పోసింది. ఆ అన్నయ్యకి పోసి మా ఫ్రెండ్కి కూడా పోసేసి మొక్కేసుకో, అంటే ఇలా మొక్కుంటారు కదా, అలా చేశారు. సో ఇంకా మా సైడ్ అయితే అసలు పోయారు. నేను ఫస్ట్ టైం చూడడం ఇలా బియ్యం పోయడం ఇవన్నీ. సో సత్యనారాయణ పూజ చేశారు. మామూలుగా కూరాడి తీసుకొస్తారు, కూరాడి అండ్ నిండుగుండా నీళ్ళు అనేసి ఇవన్నీ పూజ అయితే కంప్లీట్ అయింది నేను వెళ్ళే వరకు. ఇంకా అవన్నీ పోసిన బియ్యం మళ్ళీ రిటర్న్ ఒక దాంట్లోకి తీసుకుంటారనమాట. ఒక టబ్లోకి తీసేసుకొని అవి ఒకరోజు వండి మళ్ళీ చికెన్ నాన్ వెజ్ అలా వండి మళ్ళీ వచ్చిన రిలేటివ్స్కి అందరికీ పెట్టాలట. ఫస్ట్ దేవుడికి పెట్టాలట, నైవేద్యంగా దేవుడికి పెట్టేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ పెట్టాలంట. ఇంకా నాకు తెలియదు, అక్కడ చెప్తుంటే నేను విన్నా. మా సైడ్ అసలు ఈ బియ్యం పోయడం అంటే మాకు అసలు సాంప్రదాయం కూడా అలాంటిది లేదు, మాకు తెలియదు మా తెలంగాణలో. సో వీళ్ళు చేస్తారనేసి చెప్తూ ఉన్నారు, మేము ఇలా చేస్తాం అలా అనేసి. కొంగుల ఏం కట్టారంటే అది ఖర్జూర అవిను రూపికాయను కొంచెం లైట్గా బియ్యం కట్టారు. బియ్యం అనేసి కొంగు చివరిలో కడతారంట. సో ఫస్ట్ టైం నేను చూడడం అది కూడా. అలా బియ్యం పోసిన తర్వాత ఇంకేం చేయాలనేసి చెప్తున్నారు. సత్యనారాయణ వ్రతం చేశారు. నేను కొబ్బరికాయ తీసుకెళ్ళిన. ఫస్ట్ అగరబత్తులు ముట్టించి ఇంకా పక్కకు పెట్టేసుకొని పువ్వులు అక్షంతలు అవన్నీ వేసి ఇంకా మొక్కేసుకుంటున్నా. సో నేను వెళ్ళేసరికి 5 కథలు చెప్తారుగా పూజలు, అది కంప్లీట్ అయినాయి. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే వెళ్ళారు. సో ఇంకా అంత మార్నింగ్ అంటే నాకు పాసిబుల్ కాలేదు. నేను వంట చేసి టిఫిన్ తినేసి ఇంకా 10కి అట్లా బయలుదేరేసి వెళ్ళాను. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో. గృహప్రవేశం అన్నాక అసలు పూజ మెయిన్ వ్రతం చూసేసరికి కొత్త ఇల్లు వ్రతము అట్లా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇల్లు కూడా చాలా బాగుంది. సో ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇంకా కొబ్బరికాయ కొట్టాను, కరెక్ట్ పగిలింది. వాటర్ మొత్తం ఒక బౌల్లో పడుతున్నాను, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి తీర్థం అలా పోస్తారు కదా అందరికీ. ఇంకా పూజ అదే సత్యనారాయణ స్వామి వ్రతము పూజ చేసిన తర్వాతకి ఇంకా అక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారంట కొన్ని. సో ఇంకా అవన్నీ నేను మిస్ అయిపోయాను. ఇంకా నేను లేట్గా రావడం వల్ల సో అన్నీ చూడలేకపోయినా. నాకే అనిపించింది కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండు, నేను కూడా చూసుకుందాను అనేసి. కానీ కొంచెం నాకు ఇంటి దగ్గర పని ఉండేసి నేను కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా అక్కయ్య వాళ్ళ పాప వచ్చిందిగా, ఇంకా ఇద్దరం రెడీ అయి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా రథం చేసిన తర్వాత దీపాలు కొండెక్కొద్దు అంటారు, కానీ గాలికి అటు ఇటు కదులుతూ ఉన్నాయి, అస్సలు ఆగట్లేవు. నేను పెట్టాను, ఒకటే అంటు పెట్టాను. ఇంకా పూలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మొక్కేసుకున్నా. ఇంకేముంది, మన కోరికలన్నీ దేవుడితో చెప్పేసుకోవడమే. చెప్పేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు మొత్తం చూశాను. కబోర్డ్స్ చేశారు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉన్నాయి కబోర్డ్స్. కలర్స్ చిమ్మి అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా కొత్త ఇంట్లో మనకి ఇట్లా కబోర్డ్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి, లైటింగు అవంతా చూడడము.
ఇట్లా బంతి పూలు అలా కడతారు కాబట్టి ఇట్లా దండాలు దండాలు చాలా బాగా అనిపిస్తుంది. టీవీ యూనిట్ దగ్గర సత్యనారాయణ స్వామి రథం అనమాట. సో నేను ఇప్పుడు చూపించింది కిచెన్. ఇంకా నెక్స్ట్ హాల్లో రథం చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. పైన వుడ్ కలర్ లాగా పెట్టారు. సైడ్ గ్లాసెస్ అండ్ లైటింగ్ పెట్టారు. సో ఇంకా అటు చూసుకుంటే బెడ్రూమ్, ఇది బంతిపూలు కట్టింది బెడ్రూమ్. ఇటేమో స్లైడ్ డోరు, ఇదేం బాల్కనీ వచ్చేసింది. ఇంకా గాలి వెలుగు ఇంకా అన్నీ బాగున్నాయి. లైటింగ్ చూడండి ఎన్ని అపార్ట్మెంట్స్, 8 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళది ఏంటంటే 3rd ఫ్లోరు. ఇంకా చాలా కూల్గా చాలా బాగుంది. లైటింగ్ అయినా వెంటిలేషన్ అయినా కానీ చల్లగా వస్తుంది. ఇది బెడ్రూము. దీంట్లోకి వెళ్ళేసరికి మొత్తం దీంట్లో కూడా కబోర్డ్స్ కలర్ పెయింటింగ్ వేశారు. సో మొత్తం మ్యాచ్ అయిపోయింది అదే కలర్తో. ఇక్కడ ఒకటి చిన్నది ఇట్లా బాక్స్ లాంటిది మనకు లేడీస్కు ఇక బ్యాంగిల్స్ అని స్టిక్కర్స్ అని అలా ఉంటాయిగా. ఇటు సైడు సపరేట్గా పెట్టారు దానికోసము. ఇటు సైడ్ కబోర్డ్స్లలోనేమో మొత్తం బట్టలకే సరిపోతుంది కదా. ఎట్లయినా 2 పిల్లలు 2 వాళ్ళంటే ఇంకా చాలా ఉంటాయి. పైన స్టెప్పు కింద స్టెప్పు అవన్నీ పెట్టుకుంటారు. సో ఇటు సైడ్ వాష్రూము ఒకటి విండో వచ్చేసింది. బాత్రూము విండో వచ్చేసింది. ఇటు నుంచి చూస్తే బాగా లైటింగ్ ఉన్నది. ఇంకా బాత్రూమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా అనుకోకండి. ఇక్కడ కూడా ఒక చిన్న కబోర్డ్ వచ్చింది. మనకు షాంపూ బాటిల్స్, హ్యాండ్ వాష్లు అవన్నీ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఇప్పుడు పెట్టిస్తున్నారు కదా అందరూ. సైడ్ వాష్ బేసిన్ వచ్చేసింది. దాని తర్వాత ఫుడ్ సెక్షన్. ఇల్లు కంప్లీట్ అయినాక ఇంకేముంటుంది, ఇంకా కాలీఫ్లవర్ పకోడీ అండ్ పూరి, మళ్ళీ పన్నీర్ కర్రీ, నెక్స్ట్ బగారా రైసు అండ్ వంకాయ బజ్జీ అంటే వంకాయ కుర్మా అంటారు, వైట్ రైస్. దాని తర్వాత సాంబార్, పప్పు అండ్ గోంగూర చట్నీ, దోసకాయ చట్నీ, మళ్ళీ ఇంకా ఒక పౌడర్ పెట్టారు, పల్లీల పౌడరు. ఇక్కడ సోంపు అండ్ పెరుగు, మజ్జిగ, అప్పడాలు. ఇంకా ఫుడ్ తిన్నాక ఏంటంటే మేము ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాతకి ఇంకా మొత్తం హీట్గా అన్నం వేడి, ఎండ బాగా కొడుతుంది. ఐస్ క్రీమ్ తినేసరికి కడుపులో చాలా చల్లగా కూల్గా ఉంది. ఇది రెడ్ కలర్ది, అది ఫ్రూట్స్ది అంట. ఇంకా అదేంటంటే ఏదో చెప్పారు, నాకు కూడా సరిగ్గా పేరు పలకనికి రావట్లేదు. చాలా టేస్టీగా చాలా బాగుంది. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా మా వెనకాల ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.